అరే మర్చిపోయినావురా, ఇది అప్పుడు ఇది అంతా కట్టలే, ఇప్పుడు కట్టినాక గుర్తుపడతారు ఎవరు అక్కోలే లచ్చక్కది లక్ష్మి మన అక్కలు మనం పిలుచుడేందే అవురా మరి ఏడు తీసుకొని వెళ్ళిపోదాం. లక్ష్మి బా లచ్చక్కల ఇంటికాడ చెట్లు పూల చెట్లు ఎంత ముద్దుకునే సెల్ఫీ దిగుడే ఇప్పుడు. ఓ లక్ష్మి అరే అబ్బా అక్కల ఇంటికాడ పూల చెట్లతో సెల్ఫీ. అటు జరుగు, నేను దిగుతా. దిగరా అవన్నీ పూలు ఏం పోడు బలపించిరా, ఈ ఫోన్లో వచ్చి నుంచి పోరాలంతా పాడేతురు నీ అమ్మ పాడదాను. నేను ఇట్లా పెడతా. పెట్టుడుతోటి నీకు 30 లైక్లు వచ్చినాయరా నాకు. నీకు 30వేనా? నాకు 50 వచ్చినాయి. 50 ఏమి చూపి ఒక్కటే లైక్ ఉంది. నీకు చూపెట్టు. నీకు మొత్తమే రాలే. తాత దాయే అరే ఈ ఫేస్బుక్లు సెల్ఫీలు అక్కబాబుకు నచ్చాయిరా. మడిచి జేబులో పెట్టుకున్నామా? నడు తాత మళ్ళీ ఏమైందిరా దాయే అని అక్కడ నీకు నడవరాదు. ఇంటి దాకా ఆటో తీసుకొస్తే లోపల దాకా వచ్చేది. చెట్లు బాగా పెట్టిందిరా అక్క. అవే కలేమాకు చెట్టు కూడా మస్తు పెద్దగా అయింది. అదో అడు చూడరా, మీ అక్క బావ చెట్లు ఎంత మంచిగా పెంచిర్రు. ఎందుకంటే మేము కూడా ఇట్లా పెంచేదిరా. మీ కాలానికి ఒకసారి ఉన్న చెట్లని నాకేసారు. మా కాలంలో ఫోన్ ఉంటే సరిపోయాయి. ఈ చెట్లతో ఏం పనే మాకు. అబ్బా సెల్ఫీ. ఊకో ఇసంత జరుగు. అబ్బా అబ్బా గిట్లో ఒకటి దిగుదాం. నా చూడు ఎంత మంచిగా వస్తుంది. నేను ముద్దుగా వస్తుంది తెల్లగా. గిట్లో ఒకటి సూపర్. అబ్బా నల్లొస్తుందే. నువ్వు బట్టలు ఉత్తుకుంటా సెల్ఫీ దిగుదాం. ఒకటి నీకు పేరు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరుగుతలేదు. పెరుగుతారా అయ్యా? ఏం కాదు నడు పోదాం. పోదావా? బా అయిన దానికి ఆ మెట్టు మీద దిద్దాం. నీతో ఎప్పుడు ఇదే ఆగు, నేను కూడా దిగుతాగా. గిట్ల మంచిగా ఉందా చూడు. మంచిగా ఉంది. గిద్ది గిట్ల పడాలి. సూపర్ వచ్చింది. ఈ ఫోన్లో వచ్చిన కానీ పొద్దే ఏర్పడతలేదు. సెల్ఫీల మీద సెల్ఫీలు. అవునయ్యా, ప్రపంచమే మర్చిపోయినట్టు అనిపిస్తుంది. నా పిల్లం ఇంట్లో పోయేటప్పుడు ఒక సెల్ఫీ. వాళ్ళు సెల్ఫీలు ఎట్లా దిగుతుర్రా? అరే వీళ్ళు మనల్ని తిడతారేమో అనుకుంటే మనకన్నా ఎక్కువ దిగుతుర్రా వీళ్ళు సెల్ఫీలు. ఓ తాత పోరగాళ్ళని మమ్మల్ని తిడితేవి. అగో పోరగాళ్ళు ఎత్తుకునే వయసులో అక్క బాబులు ఎట్లా దిగుతుర్రా ఫోటోలు నీ. అరే మేము చిన్న ఉన్నాం గత్తర లేచిందిరా గత్తరా. ఇప్పుడు మీకు ఫోన్లో గత్తర లేచిందిరా. ఊకో తాత, మీ వెనకటి మనసు అందరికి ఇట్లా మాట్లాడతారు. అక్క ఓ బావా 1 సెకండ్. అమ్మా లక్ష్మి, అయ్యా శిరయ్య 1 సెకండ్. తాత 5 కిలోమీటర్లు వచ్చిన అక్కులు వస్తలేదండి.
5 కిలోమీటర్లకే బాధపడుతున్నావు. మైలు మైలు నడిచినా కాళ్ళు రాళ్ళ లెక్క ఉండాలి. లక్ష్మి, ఓ లక్ష్మమ్మ, ఆగో మా తాత వచ్చినట్టున్నాడు. రాయ్యా సీనేదు అమ్మ. మా బామ్మర్ది తాత బాగుంది. ఇదే నేను పట్టుకుంటా. నాళ్ళకి వచ్చిరు పోయి చాలా అక్క అక్క అవ్వ అంగట్లో చీరకొని పంపించింది. చాలా రోజులు అవుతుంది. కట్టుకో 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 మీరు బాగున్నా, మీరు బాగున్నా అమ్మ. కట్టుకో పోయి కట్టుకో బామ్మర్ది రా. చికెన్ కూర కోడి పోయి పడదాం పడదాం పుంజు అదే ఉంది. పుంజు ఉన్నది, అది అప్పటి ఉన్నది. చిన్న అప్పుడు నేను గుడ్లు పెట్టింది. ఉన్నది. అది ఆ కోడిని వచ్చి జర కాళ్ళకు నీళ్ళ నీరమ్మా కడుకుంటా. కాళ్ళకు పెండగిట్ట దాకా వచ్చిర్రా ఉగరే. జర తాగనీకన్నా నీళ్ళు అమ్మా. అగ్గో గడు ఉన్నాయి తాత, గడు ఉన్నాయి తాగుపో. అరే తాత, అరే తమ్మి, ఎప్పుడు వచ్చిరా మీరు? బామ్మర్దులు ఎప్పుడు వచ్చిర్రా? మేమా నిన్నొస్తే ఇయ్యాల చూస్తుడు బిడ్డ. మగాకు తర్వాత రండి రండి సెల్ఫీ లేదా దిగా దిగా. ఈ సెల్ఫీల రోగం ఏం పాడైందో కానీ అప్పట్లో మేము అయితేనా ఏం కాలం రా ఇది. ఇది ఎండాకాలం కాదురా, పొయ్యే కాలం. ఇది పొయ్యే కాలం. ఇది బాబా తాత వెళ్తాండే. ఏంది బిడ్డ ఇది? ఈ ఫోన్లేంది కథలేంది? ఈ పోరాలంటే ఒప్పుకుంటా, మీరు చిన్నపిల్లలకి ఇది ఏంది బిడ్డ ఇది? అయ్యో తాత ఇదంతకి పోలమాయనే. నువ్వు బుడపోరని ఎత్తుకున్నావు అనుకో, ఆ బుడపోరని లెక్క చేయవా నువ్వు? అది గిద్దే ఈ స్మార్ట్ ఫోన్ పట్టుకున్న వాళ్ళంతా పోరగాలు కావాల్సిందేనే. బాగానే ఉంది కథ. అవునే, నువ్వు కూడా ట్రై అయ్యి ఒకటే కొడుతున్నావు ఫోన్లు అని. వద్దురా అయ్యా, నీ ఫోన్లో వద్దు, నీ కథ వద్దు. ఆ ఫోన్లో కోదండం, మీకు కోదండం. అరే బామ్మది బావా ఇవాళ నాకు ఒకటి వాట్సాప్ పెట్టిండు చూడు, ఎంత ముద్దుగా ఉన్నదో. ఆ పిల్లలకి ఎంత అనుకోమన్నా ఫోను ఫోన్ అంటే నువ్వు నా అంటే ఇంకా మస్తు ఫోటోలు మొత్తం కంప్లీట్ అవుతుంది. అన్నోడు ఈ ఫోన్లోనే మునిగిపోయారా? ఈ ఫోన్లు కనిపెట్టిన తలపండు వాళ్ళగా. ఎంత అయింది? 1 గంట అయిందిగా. బుక్కడ బువ్వ పెడతారో లేదో వీళ్ళు. ఓ సీనయ్య, లక్ష్మి, ఓ లక్ష్మి, బుక్కడ బువ్వ పెడతారా లేదా వీళ్ళు? 1 గంట అయిపోయాయి. వినబడుతుంది కానీ ఎందుకంటే లాస్ట్గా పిలుస్తున్నావు? ఏంటో చెప్పు. టైం ఎంత అయినే? టైమా 1 గంట అయింది. నీ అమ్మ, ఇలా తినే టైం అని తెలుసలేదు అయింది ఇంకా. సీనా, ఓ సీనా, ఏందే కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి కదరా. ఏం పికర్ పడదు తాత, ఇంట్లో ఎలకల మంది ఉంది. షీ గింత మాయతనమారా, ఇంత అభిమానం ఉంటారా? బావా అట్లా బయటికి పోదాం పారా దావతీదు. అగో ఎందుకు? ఎందుకేంది దావత్ చేసుకున్నాం. ఏ నా తన పచ్చలు ఎక్కడి పోయి? ఎప్పుడు గిదే సార్ నేను దాపి ఈసారి నేను ఇస్తా దావతి. అగో ఈ తన పచ్చలు ఎక్కడి? ఫోన్ ఉన్నది ఎందుకే? ఫోటోలు తీసుకొని అనుకుంటావా? ఫోన్లలో ఫోటోలు తీసుకుంటే కాదు, పైసలు సంపాదించుకొని నేర్చుకోవాలి. అగో అది ఎట్లా? అది ఎట్లంటే చెప్తా ఉండు. నో స్టాక్ గేమర్స్ కూడా ఒక యాప్ ఉంటుంది. ఇట్లా ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి నో స్టాక్ గేమర్స్ కూడా ఇక్కడ టైప్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవాలి. గేమ్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా మొత్తం గేమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు.
ఏం చేయాలి ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చెప్పాలి అకౌంట్లో పైసలు పడితేనే ఉంటాయి డబ్బున డ్రా చేసుకోవాలి మొత్తం ఇక వాచట్నే కొన్నా అన్నీ అట్నే దావా చేసుకున్నాం పైగా అంతేనాడు. అరే శినయ్య, మీరు బుక్కడ బువ్వ పెట్టరు, మీరు ఆ పాడు ఫోన్లు బంద్ చేయరు. ఇక నేను హోటల్ పోయి ఇంత బుక్కడ బువ్వ తింటారా? అంతేనా తాత? నాకు కూడా ఏమైనా తినడానికి పట్టుకురాయే. సిగ్గు శరం ఏం లేదురా సీనా నీకు. లక్ష్మి ఇంకా పోసాంగా చూడే. బువ్వనా? అరే తమ్మి, ఏం తింటారా మీరు? ఏం తింటామంటే మీ ఇష్టం ఉన్నది ఉండక్క, ఏది ఉడితే తింటాం. అరే చికెన్ బిర్యానీ ఓకేనారా? చికెన్ బిర్యానా? బిడ్డ చికెన్ బిర్యానీ వండేసరికి లేట్ అవుతుంది కదా బిడ్డ. ఎవడు వండుతాడా? మళ్ళా ఎట్లా అనుకున్నావే తాత? ఫోన్లో ఆర్డర్ ఇస్తే 5 నిమిషాల్లో వస్తుంది. ఎవరు వండుతారే తాత? ఏందే తాత గట్ట చూస్తున్నావు, పరిశాన్ అవుతున్నావు? అరే బాగానే ఉందిరో, ఓడు వండి పెడితే ఓడు తెచ్చి పెడితే మనం తిని పెడతాం. మనం అనుకుంటే సరిపోదురా. తాత నువ్వు అంతా ఎడగొట్టకే, అట్లా బయటికి పోయిరాపో, పాసలు వచ్చి తిన్నాం కానీ. అవురా, మీరేమో పనికొచ్చే పని చేస్తారు, నేనేమో చెడగొట్టే పని చేస్తా. సరే తీరా, నేను పోయేసతి. పెద్ద మనిషి సినిమా సిల్ ఇదేనా? అవును, చికెన్ బిర్యానీ పార్సల్. వీడి కూడా ముట్టిలే. ఎట్లుండాలి మరి? పార్సల్ వచ్చిందా? అబ్బో బాగానే బరువు ఉందిగా. మరి ఆరుగురు బొమ్మ ఏదో మంచిగా ఉంది. జాగ్రత్త పట్టుకో. పైసలు కూడా ఇస్తున్నావు, బరువు బాగానే ఉంది. పెయిన్ వేయకుండా ఉన్నది ఈ పని. ఈ ఫోన్లో ముచ్చడం మంచిగా ఉంది. ఫోన్లో ఉంచేయలేదు, కష్టం చేసేది. అవురా అనిల్గా, ఫోన్లోకి ఇట్లా ఆర్డర్ అయినా గట్లొచ్చిందిరా బిర్యానీ. మన ఊళ్ళో సర్వర్ దానికి ఆర్డర్ ఇస్తే గంటలు పడినా రాకు. తాత ఇప్పుడు నీ మనసులో ఏమనిపిస్తుంది చెప్పాలి నాయే? చెప్పోయ్. అనవసరంగా ఎట్టి కాలంలో ఉడితినాయి, ఏదో ఈ కాలంలో ఉడితే అయిపోయేది అనిపిస్తుంది ఆయన నీకు? అంతేనా? నీకు అదృష్టం లేదు తాత. అరే సీనా, అనిల్ గారు చాలా హుషారు చేస్తుంటా. ఈయన ముక్కుకు ముక్కు తాడేయాలి, ఈయనకి మంచి పిల్లలు చూసి పెళ్ళి చేయాలి. మంచిగా చెప్పినావు తాత, ఇప్పుడే తెలుసుకుంటా జరాగు. శివయ్య మామకు ఫోన్ చేయరా అదయ్య? అయ్యో నంబరు నీ ఫోన్లో కొట్టినాయా? ఈ నంబర్ అదేనా? అదే. హలో శిలువే కాక, మంచిగున్నావే? మా తాత మా బామర్దులు వచ్చిర్రు మొన్న అంటీ కదా, నీ బిడ్డను పెళ్లి చేస్తా అంటీ కదా, అదే పిల్లాడు సుధ వచ్చిండు. మళ్ళీ ఏమంటావు? వీడియో కాల్ చేస్తావా? సరే మంచిదే, పిల్లని చూపి మంచిగా వీడియో కాల్లో. సరే మంచిదే, అగా వీడియో కాల్ వచ్చింది రావు. అరే అనిల్ ఇరారా, అమ్మాయి ముద్దుకుందిరా, ఇక చూసుకోరా. ఏదేబా ఇక చక్కగా కూర్చో, అక్కతోడు కూర్చుంటా. చూడే తాత చూడు, అదేగా పిల్ల పిల్లని కూడా ఫోన్లలోనే చూస్తారా మీరు? మొత్తం ఆన్లైనే. ఇక చూడే, పెళ్ళి కూడా ఫోన్లలోనే చేసుకుంటారా మీరు? మా తాత ఇలా ముద్దుకుంది బాయ్. అక్క ఏదిరా ఆగరా, అది ఇప్పుడే చూస్తున్నాగా. మంచిగా ఉంది పిల్ల. మంచిగా ఉంది బా. ఇకైతే పిల్లని అడతా అగ్గో బుద్ధి, పిల్ల నచ్చిందా? అంతేనా? ఏం చేస్తుర్రా మీరంతా? ఇవేం పెళ్లి చూపులురా? ఏ తాత, ఈ పెళ్లి చూపులు ఇప్పుడు గిట్లే నడుతున్నాయి. ఈ ఫోన్లలో పెళ్లి చూపులు లేదురా, ఫోన్లలో పెళ్లి చేస్తారా, ఫోన్లలో సంసారం చేస్తారా? మా కాలంలో అయితే ఎట్లుండనా, ఎట్లుండే పెద్ద మనుషులు మాట్లాడుకొని ఎదురుగా పిల్లని పిలిపించి చూయించి పిల్లల్ని చూయించినాక మేము పెద్దలమే మాట్లాడుకుంటున్నాము. ఏది వీళ్ళు నచ్చిరు ఇట్లా పెళ్లి చేద్దామన్నట్టు. ఓర్ నాయన ఏంద్రా తాత, అప్పుడు గట్ట చేసేది, కానీ ఇప్పుడు ఎట్లయితుంది ఎరకైందా? మనం మనిషి పోదు అక్కర్లేదు, ఫోన్లో చూడాలి, వీడియో కాల్లో చూడాలి, పిల్లతో మాట్లాడుకోవాలి. పిల్లగాడ అల్లనే నచ్చుకుంటారే. అట్నే ఉంది కాలం అంతా. సీనయ్య,
అప్పటి కాలంలో మా పెద్ద మనుషులు చూసి పిల్లని చూసి వచ్చినాక మాకు పెళ్లి చేద్దరు. ఇప్పుడేమో మీ ఫోన్లలో చూసి పెళ్లి చేసుకుంటారు. ఏం కాలమో ఏం సంగతి. తాత మీ కాలం కాదే ఇది, ఇది అంతా ఆన్లైన్ కాలం. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అరచేతిలో వైకుంఠాన్ని చూపే రోజులే ఇవి. అరే సీనయ్య, మీ యూట్యూబ్లు మీ ఫేస్బుక్లు అవన్నీ నాకు ఎక్కువ తెలియదు. మీ ఫోను మంచి కంటే ఎక్కువ చెడుగా ఉపయోగపడుతుందిరా. ఫోన్లలో చూసి సంసారాలు ఎవరి ముందులో పడే ఏం సంగతో మాకు తెలియదు. కానీ మా పెద్ద మనుషులు చూసినా ఇప్పుడు దాకా 70 ఏళ్ళ సంసారాలు చేసిరు. మీరు కూడా అట్లా పాడండి. మీ ఫోన్లు ఏంగా ఎన్నో పక్షులు ఎన్నో రకాలైన జీవరాశులన్నీ అంతమైనరా. బయటకు వస్తే ఊర విష్కలు ఉంటుండే, పావురాలు ఉంటుండే, కొంగలు ఉంటుండే, ఎన్నో రకాలైన జంతువులు ఉంటుండే. అదే కాకుండా మనుషులు కూడా ఖరాబ్ అవుతున్నారు. మీ చెవులు మీ కళ్ళు ఇవన్నీ గుంతలు పోతున్నాయి. మీ చెవులను ఇండ్రా కూడా పోతున్నాయి. మీ ఫోన్ ఉపయోగం అట్లా ఉండదురా. బంజారా ఎప్పటికైనా పాతకాలంలో రారా. అదే మేలు, అదే శ్రేయస్కరం. సీనయ్య బుక్కడ బువ్వ పెట్టినావు, పిల్లలు చూపించినావు, వచ్చిన పని అయిపోయింది. ఇక నిమ్మలంగా పోయేస్తాం రా మేము. అయ్యో పోతారా తమ్మి? అక్క పోదాం అక్క మన అయ్యో పోతారాట అయ్యా. 500 చేతిలో పెట్టయ్యా. సరే మంచిది, తేజ్ కొట్టేస్తున్నా. ఏం తేజరా? నువ్వు తేజన పడుతుంది. శివతేజనా రామతేజనా? తాత రవితేజం శివతేజం కాదే. తేజ్ అంటే ఫోన్ల నుంచి ఫోన్లకు పైసలు పంపించడం. వచ్చినాయన బామ్మది బావా వచ్చినాయి ఇగో అక్కడ చూసినావు. వచ్చాయి. ఫోన్లోనే బువ్వ తిని పెడతావు, ఫోన్లోనే పిల్లలు చూపిస్తారు, ఫోన్లోనే పైసలు ఇస్తారా? ఇదేదో గమ్మతుందో అయ్యాలో పో. అవ్వాయి చక్కురవారు ఏం ఫోన్లో ఏం పోవాలమో పాడైంది. ఇక బస్సు పోగల మేము పోయేస్తావురా సీనయ్య. ఏ ఊకో తాత కుస, ఎండలకి ఎంతకాలం పోతావు. మంచి కార్పు చేసిన క్యాబ్లా వస్తుంది, చేసిన మంచిగా పోదు. అగో మా ఊర్లో సత్తిగా నాట రమ్మన్నా రాదు. నీ ఫోన్లో వద్దగానే కావస్తుందా? మరి కారు రానే వచ్చింది, పోతానే అంటుంది ఇక పాయ్ పాయ్ తాత కార్ రానే వచ్చింది. మంచి నిమ్మరంగా మరి. అన్ని ఫోన్లనే సరిపోతున్నాయి. రేపు సంసారం కూడా ఫోన్లోనే అయితట్టుంది. అంతేదా. హలో ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముసలోళ్ళ మీద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.